అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ 9 అగ్ని పరీక్ష అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యింది. ఈ అగ్ని పరీక్షకి వెళ్ళడానికి కామన్ ఆడియన్స్ ఎంతగానో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటున్నారు. వాళ్ళు కంటున్న కళని, ఆ కళని నెరవేర్చే పరీక్షే ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష. అగ్ని పరీక్ష ఎపిసోడ్ 1 అనేది ఇప్పుడే చూశాను. చూసిన తర్వాత నాకెలా అనిపించింది అనేది ఈ వీడియోలో క్లియర్గా రివ్యూ లాగా మాట్లాడుకుందాం. అలాగే పాయింట్ బై పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడుకుందాం. ఎపిసోడ్ చూసిన తర్వాత ఫస్ట్ ఎపిసోడ్ చాలా బాగుంది అనిపించింది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆ ఎడిటింగ్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, ఆ హంగామా కానీ, జడ్జెస్ బిహేవియర్ కానీ నార్మల్ క్రూరంగా బిహేవ్ చేయట్లేదు, చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. ఇదే గుడ్ అనిపించింది. వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళ ఓవర్ యాక్షన్ కానీ, జడ్జెస్ ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కానీ, అవతలి వారిలో ఏముందో ఆ వ్యక్తి వచ్చిన కన్సిస్టెంట్లో ఏం భయపెట్టడానికి శతవిధాలుగా ట్రై చేశారో దట్ ఈజ్ వెరీ నైస్ అనిపించింది. దాని గురించి ఇంకొంచెం క్లియర్గా మాట్లాడుకుందాం. వచ్చిన కంటెస్టెంట్స్ కూడా, వచ్చిన క్యాండిడేట్స్ కూడా టూ గుడ్. కొంతమంది అయితే ఎక్స్ట్రాడినరీ, డైరెక్ట్గా బిగ్ బాస్లో చూడగలుగుతున్నాం అనే ఫీలింగ్ జడ్జెస్ కూడా చూపించారు. వాళ్ళలో కొంతమంది ఓవర్గా అనిపించారు. స్టిల్ దానిలో ఒక లాజిక్ కూడా ఉంది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. స్టెప్ బై స్టెప్ వెళ్దాం. వెళ్ళే ముందు ఒక పాయింట్ చెప్పుకుందాం. మీ అందరికీ ఒక క్లారిటీ. అగ్ని పరీక్ష షో అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే వెళ్ళే కంటెస్టెంట్స్ వాళ్ళు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు అంటే, నాకు అర్థమైంది, ఇక్కడికి వచ్చిన కంటెస్టెంట్స్ వాళ్ళు చెప్పిన మాటలను, వీళ్ళు అడిగిన క్రాస్ క్వశ్చన్లోనూ వీళ్ళ బిహేవియర్ ఒక క్యారెక్టర్ని రిప్రజెంట్ చేయాలి. బిగ్ బాస్ నథింగ్ బట్ 18 to 20 క్యారెక్టర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్. దాంట్లో ఒక 10, 11, 12 క్యారెక్టర్స్ ఉంటే కొంతమంది రిపీటెడ్గా ఇద్దరు ముగ్గురు ఒకే క్యారెక్టర్ని రిప్రజెంట్ చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. అలా 10 to 11 క్యారెక్టర్స్ని ఒక హౌస్లో పెట్టడమే బిగ్ బాస్ హౌస్. ఆల్రెడీ సెలబ్రిటీస్లో ఉన్నవాళ్ళు పర్టికులర్ క్యారెక్టర్స్ దొరకుండొచ్చు. అక్కడ దొరకని క్యారెక్టర్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్ కానీ కనిపిస్తే వన్స్ వీళ్ళు చెప్పే విధానం కావచ్చు, వీళ్ళు అడిగిన విధానం కావచ్చు, వాళ్ళు మాత్రమే సెలెక్ట్ చేస్తారు. కానీ నువ్వు ఏది పడితే అది చెప్పి యాక్టివ్గా ఫన్నీగా ఉన్నంత మాత్రాన్ని నేను సెలెక్ట్ చేయరు. అది గుర్తుపెట్టుకోవాలి. ఆ ఎపిసోడ్లో రివ్యూ చెప్పేటప్పుడు ఇది ఒక క్లారిటీ వస్తుంది. స్టెప్ బై స్టెప్ వెళ్దాము. ఇక్కడ ఏదనిపిస్తే అది చాలా ఓవర్గా చెప్తాను. స్టార్టింగ్లో ఒకటి మాత్రం ఒప్పుకోవాలి, శ్రీముఖి గారి హోస్టింగ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. ముగ్గురు జడ్జెస్లో నాకు బాగా నచ్చింది అభిజిత్, ఇంకా నవదీప్ గారు కూడా చాలా బాగా చేశారు. బిందు మాధవ్ గారు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే స్టార్ట్ చేయగానే డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేసారు. అక్కడ ఎపిసోడ్ స్టార్ట్ చేశారు. సాంగ్స్ అలాంటివి ఏం లేదు. అసలు కామన్ మ్యాన్స్ని అడిగారు, ఎందుకు అసలు ఈ కామన్ మ్యాన్స్ కంటున్న కళలను నెరవేర్చడానికి ఈ పరీక్ష ద్వారా వాళ్ళని టెస్ట్ చేసి బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తామని. బిగ్ బాస్కి వెళ్ళాలంటే ప్రజల అభిమానం కూడా కావాలి. ఎందుకంటే దీనికి కామనర్స్ కాబట్టి ప్రజల అభిమానం లేకుండా అక్కడ సెలబ్రిటీస్తో పోటీస్ పడితే మీరు ఓటింగ్లో ఎత్తిపోతల పథకం లెక్క, అంటే కొంతమందికి ఎక్కువ కొంతమంది తక్కువగా ఉంటాయి. మేము పెట్టే అగ్ని పరీక్ష వల్ల మీకు ఓటింగ్ అలవాటు చేస్తూ పంపిస్తాం కాబట్టి మీకు అది ప్లస్ అయ్యి అక్కడ ఎక్కువ రోజులు ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇది మీకు ఉపయోగపడుతుంది అని ట్రైన్ చేసి పంపిస్తామని ఇంట్రడక్షన్లో చెప్పారు. తర్వాత హౌస్లో ఉండాలంటే ఏం క్వాలిటీస్ ఉన్నాయో టెస్ట్ చేసి వాటిని పంపిస్తాం. ఆ టెస్ట్ చేయడానికి మాకు 3 జడ్జెస్ కావాలి. ఆ 3 జడ్జెస్ని పిలిచారు. వాళ్ళు కూడా ఏం ఓవర్ యాక్షన్ చేయలేదు, ఎటువంటి డ్యాన్స్లు చేయలేదు, ఎటువంటి సాంగ్స్ లేకుండా సింపుల్గా వచ్చి అక్కడ కూర్చున్నారు. ఎలివేషన్ అనేది క్యాండిడేట్స్ కానీ వీళ్ళకి కాదని ఓవర్ ఎలివేషన్ లేకుండా క్లియర్గా వచ్చి అక్కడ కూర్చున్నారు. తర్వాత అభిజిత్ని పిలిచారు, బిందు మాధవ్ గారిని పిలిచారు, తర్వాత నవదీప్ని పిలిచారు. నెక్స్ట్ నవదీప్ మాత్రం ఒక మాట చెప్పారు స్టేజ్ మీద, ఏంటంటే మన గురించి జనాలు ఏమనుకుంటున్నారు, క్యాండిడేట్స్ గురించి జనాలు ఏమనుకుంటున్నారో, జనాలు ఏమనుకోవాలో, వాళ్ళు మన గురించి ఏం ఫీల్ అవ్వాలో అదే ప్రజెంట్ చేయడం ఒక ఎత్తు. 2 అతను ఏమనుకుంటున్నాడో, ఎలా చూపించాలనుకుంటున్నాడో అలా అనుకునేది చెప్పడం ఒక ఎత్తు. 3వది ఈ 2 యాంగిల్స్ వద్దు, 3వ యాంగిల్ బయటికి తీయాలి. అందుకే మీ జడ్జెస్ ఉన్నామని చెప్పి స్టార్టింగ్ వీళ్ళు కూర్చున్న తర్వాత క్లియర్గా ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఈ అగ్ని పరీక్ష షో ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. జడ్జెస్ దగ్గర గ్రీన్ ఫ్లాగ్, రెడ్ ఫ్లాగ్ ఉంటుంది. వాళ్ళు వచ్చిన క్యాండిడేట్ మాట్లాడిన దాన్ని బట్టి గ్రీన్ ఆర్ రెడ్ ఇవ్వాలి. 3 రెడ్ ఇచ్చేస్తే ఆ క్యాండిడేట్ డైరెక్ట్గా ఎలిమినేట్. అట్లీస్ట్ ఒక గ్రీన్ వచ్చే హోల్ వచ్చినట్టు, 2 గ్రీన్ వచ్చినా హోల్ వచ్చినట్టు, 3 గ్రీన్ వస్తే 45 మందిలో నుంచి 15 మందిని మాత్రమే సెలెక్ట్ చేస్తారు. వాళ్ళే డైరెక్ట్ అగ్ని పరీక్షలోకి వెళ్తారు. ఆ 15 మందిలోకి డైరెక్ట్గా
వెళ్ళాలంటే ఇక్కడ ముగ్గురు జడ్జెస్, 3 గ్రీన్ ఇవ్వాలి. ఫస్ట్ క్యాండిడేట్ని పిలిచేశారు. ఈ ఫస్ట్ క్యాండిడేట్ దివ్య నిఖిత గారు వచ్చారు. ఈవిడ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు, హైట్ కూడా ఉన్నారు, ఫిజికల్గా ఫిట్గా ఉన్నట్టు అనిపిస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరిలో ఈవిడే హైట్గా ఉన్నట్టు అనిపించారు. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో నాకు ఆవిడ నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు, మీకు ఆవిడ నచ్చారో లేదో, అభిజిత్ గారు మాట్లాడింది కరెక్టా కాదా, ఆవిడని చూస్తే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఆవిడ స్టార్టింగ్ రాగానే ఆవిడ విజయవాడ నుంచి వచ్చారు, చాలామంది విజయవాడ నుంచే వచ్చారు. శ్రీముఖి గారు ఆవిడ కొంచెం యూనిక్గా ఉండాలి. శ్రీముఖి గారు అయ్యో మీ బాత్రూంలోకి నేను వచ్చినట్టు అనిపిస్తుంది అని అన్నారు. యాక్చువల్లీ బిగ్ బాస్ అంటే ఏంటి, అక్కడ మనం ఎలా ఉంటామో హౌస్లో అలాగే ఉంటాం కదా, అదే ఇక్కడ ఉందామని చెప్పేసి బిగ్ బాస్కు వెళ్ళడానికే నేను నైటీతో వచ్చానని చెప్పి ఆవిడ కంటెస్టెంట్ చెప్పారు. దానికి శ్రీముఖి ఓ న్యాచురల్గా వచ్చావా అని చెప్పేసి అన్నారు. అవునండి అంది ఆవిడ. యాక్చువల్లీ ఆవిడ MBBS చదువుతున్నారంట. బిగ్ బాస్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఆవిడ ఇక్కడికి వచ్చారు. ఆవిడ ఉన్న ఇంట్రెస్ట్కి అప్రిషియేట్ చేయాలి. అయితే అంత ఖాళీగా ఉండదు అనుకుంటా ఈవిడ, ఎందుకంటే MBBS చదువుతుంది కదా. అలాంటి ఫైనల్ ఇయర్ చదువుతూ దాన్ని పక్కన పెట్టి కుదిరితే బిగ్ బాస్ హౌస్ 120 రోజులు ఉండడానికి కూడా ఆవిడ అంగీకరించి ఇక్కడికి వచ్చారనమాట. దానికి శ్రీముఖి గారు అన్నారు, నువ్వు ఇలా వచ్చేసావు కదా, మరి నీ చదువుకు డిస్టర్బెన్స్ అవుతుంది కదా అంటే, 6 months MBBS లేట్ అయినా పర్లేదు, కానీ ఇది నాకు బాగా ఇష్టం, ఇది నాకు డిఫరెంట్ డ్రీమ్ నాకు, సో అక్కడికి వెళ్ళి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. MBBS అనేది ఒక 6 months లేట్ అయినా పర్వాలేదని చెప్పిన తర్వాత ఆవిడకున్న బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ని ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేసింది. ఆవిడ చదువుతూ కూడా బిగ్ బాస్కి రావాలనుకున్నారు. ఆవిడ 6 months లేట్ అయినా పర్లేదు ఆవిడ, కానీ బిగ్ బాస్లో మాత్రం ఉండాలి అనుకున్నారు. సో ఒక సాయి పల్లవి, ఒక శ్రీలీల, ఒక దివ్య నిఖిత అని చెప్పి ఒక డైలాగ్ చెప్పింది ఆవిడ. ఈ డైలాగ్ మాత్రమే ఎలా అంటే సింపుల్, ఒకటే గుర్తుపెట్టుకోవాలి, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి అంటే, అక్కడ వాళ్ళకి నచ్చాలి అంటే ఎలాంటి ఓవర్ యాక్షన్ చేయాలో అలాంటి ఓవర్ యాక్షన్ ఈవిడ చేసింది. సో అలాంటి దాటిని మనం ఎక్కడా తప్పు చేయలేం. వచ్చిన 1000 మంది అందులో నువ్వు సెలెక్ట్ అవ్వాలి అంటే నువ్వు కొంచెం ఓవర్ చెయ్యాలి. అలా ఓవర్ డైలాగుల్లో ఇది ఒకటి బాగుంది, అంటే రిజిస్టర్ అవుతుందన్నమాట మనిషి. నెక్స్ట్ వచ్చేసరికి నవదీప్, హూ ఆర్ యూ అంటే ఏం చెప్తావు అంటే, దివ్య గారు నాకు ఒక స్పిరిట్ పర్సనాలిటీ ఉంది. అదేంటంటే చూస్తే మీరు గమనిస్తే అక్కడ వచ్చిన క్యాండిడేట్లలో ఏవైనా క్యాండిడేట్స్ మాత్రమే. బిగ్ బాస్కి ఎలాంటి క్యాండిడేట్స్ అవసరం అనేది వాళ్ళకి తెలుసు. వీళ్ళు ఎలాంటి వాళ్ళని ఎంచుకుంటారో వాళ్ళకి తెలిసి అలా క్యారెక్టర్ని అలా ఉంది అని చెప్పిన వాళ్ళు తెలివైనారు. స్పిరిట్ పర్సనాలిటీ ఉందంటే నీ బిగ్ బాస్ వాంట్స్ అది, అంటే స్పిరిట్ పర్సనాలిటీ ఉంది, వాళ్ళకి ఇష్టం, వాళ్ళకి తీసుకోవాలనే ఒక ఆతృత ఉంటుంది. అలా వాళ్ళకి ఏం కావాలో అది మనకి ఉంది అని చెప్పడమే ఇది ఒక క్వాలిఫికేషన్ అని చెప్పుకోవాలి. అది ఉంది అని చెప్పినా ఒకటే. ఆవిడ ఇన్స్టాగ్రామ్లో రివ్యూస్ ఇస్తూ ఉంటారు. ఆవిడ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. అక్కడ 95% ఆవిడ రివ్యూస్ చెప్పే విధానం కూడా ఎవరనుకుంటే నాకేంటి అనే విధానంలో కూడా ఆవిడ చెప్పారు. సో ఆవిడ అక్కడ ఉన్నది కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఉండొచ్చు. రివ్యూయర్స్ ఒపీనియన్స్ అంటే ఆ సర్కస్ విధానం చెప్పేది కూడా బాగుంది. ఈ రివ్యూస్ అంటే ఈ మధ్య కేసులు వేస్తున్నారని ఒపీనియన్స్ అని పెట్టాను అని అందావిడ. రివ్యూస్ వస్తుంటే అనవసరమైన కేసులు ఇస్తున్నారు ఇండస్ట్రీ వారు, అందుకే రియాలిటీ చెప్పింది ఆవిడ. అయితే తర్వాత నెక్స్ట్, నేను ఇలా రివ్యూస్ ఇస్తాను కాబట్టి అందరూ నాకు నోటి దూలా అంటారు. అంటే నోటు దురద ఉన్నా కూడా అక్కడ ఏం చెప్పాలి చెప్పకూడదు అనేది ఫిల్టర్ చేసుకొని వస్తాం. నువ్వు ముందే అనుకొని వస్తే ఇవన్నీ బయటకు వస్తాయి కాబట్టి ప్రిపేర్ అయ్యి వస్తారు కదా. నువ్వు అన్నీ ఉన్నా సరే నువ్వు చెప్పలేవు కదా, ఏం చెప్తే వర్కౌట్ అవుతుందో కూడా ఈవిడ తెలివిగా అనిపించింది. నెక్స్ట్ అభిజిత్ స్టార్ట్ చేశారు. ఏం స్టార్ట్ చేశారంటే, మా నలుగురిలో అంటే శ్రీముఖి గారు కూడా కలిపి మీకు ఎవరు బెస్ట్ కంటెస్టెంట్, ఎవరు వర్స్ట్ కంటెస్టెంట్ అనిపించింది. ఈవిడ ధైర్యం, ఈవిడ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఏముందంటే సూపరం, అరాచకం, టూ గుడ్. దీన్ని కొంతవరకు ఓవర్ యాక్షన్గా అనిపించవచ్చు, నాకు ఓవర్ యాక్షన్గా అనిపించలేదు కానీ తెలివిగా అనిపించింది. చాలా ధైర్యంగా ఉన్నారు. బిగ్ బాస్ ఎక్కడికి తిరిగి నువ్వు సెలెక్ట్ చేసి తీరాల్సిందే, నన్ను సెలెక్ట్ చేయకుండా ఉండే ఛాన్స్ లేదు, నాకు ఆప్షన్ లేదు అన్న సెన్స్లో ఆవిడ ధైర్యంగా మాట్లాడే విధానం చూస్తే బిగ్ బాస్కి సవాలు, నువ్వు సెలెక్ట్ చేయకుండా ఎలా ఉంటావు అని ఒకటి సవాలు విసిరినట్టు అనిపించింది. డైరెక్ట్గా ఏం చెప్పిందంటే, నాకు బెస్ట్ తెలియక నవదీప్ గారు, ఐ లవ్డ్ హిమ్, బిగ్ బాస్లో ఉండేటప్పుడు నవ్వించడం అనేది అందరూ చేయలేరు, అతను చేశారు కాబట్టి నాకు ఆయన మీ నలుగురిలో బెస్ట్ అనిపించింది. వర్స్ట్ అంటే వర్స్ట్ అన్న కానీ నేను వర్స్ట్ అనలేను కానీ నాకు నచ్చనిది అభిజిత్. తెలివి కూడా ఉంది ఈవిడ దగ్గర, మరీ వర్స్ట్ అనలేను కానీ అభిజిత్ అని చెప్పేసి ఆవిడ తెలివిగా మాట చెప్పింది. ఇంతటితో ఆగలేదు. అభిజిత్ గారు వచ్చి ఇట్స్ ఫైన్,
నీకు నచ్చకపోయినా పర్వాలేదు, బిగ్ బాస్ కంటెస్టెంట్ అందులో ఉన్నారు, అందరూ షాక్లో ఉన్నారు, ఎందుకు ఈ పిల్ల ఇలా డైరెక్ట్గా మాట్లాడుతుంది అని చెప్పి. దానికి శ్రీముఖి ఒక టాస్క్ ఇస్తాను, అది బిగ్ బాస్ అనుకొని నామినేట్ చేసినట్టుగా అభిజిత్ నువ్వు నామినేట్ చేయు, ఏం చెప్తారో అని. దీన్ని సింపుల్గా కూడా చెప్పొచ్చు, కానీ ఆవిడ సింపుల్గా చెయ్యాలనుకోలేదు. నాకు ఇప్పుడు చెప్పిన పాయింట్స్తో నేను బిగ్ బాస్కి సూట్ అవుతానో, బిగ్ బాస్ నామినీ షూట్ అవుతానా లేదా, అక్కడ ఎవరైనా అవ్వని, కానీ నేను మాత్రం కింద నుంచి పై వరకు తాట తీసి వదిలేస్తాను, నాకు ఇక్కడ ఏమనిపిస్తే అదే మాట్లాడతానని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ ఇవ్వాలని, ఓ గుడ్ ఆపర్చునిటీ ఇవ్వాలని నేను దీన్ని భయంకరంగా వాడుకోవాలని ఫిక్స్ అయిపోయి అలా చేసింది. సరే చేస్తానని చెప్పి చాలా నీట్గా చాలా స్ట్రైట్గా, అభిజిత్ నీ లుక్స్ బాగుంటాయి, చూడడానికి బాగుంటావు, కానీ లుక్స్ ఆర్ నాట్ ఎవ్రీథింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాక్స్ అన్నీ ఆడాలి, అంతేకాని ఒక సోఫాలో కూర్చొని మైండ్ గేమ్లు ఆడి నువ్వు గెలిచావు, అది మిగతా వాళ్ళకి అన్ఫిట్. నువ్వు ఒక మైండ్ గేమ్ ఆడి నువ్వు గెలిచావంటే ఎలా, ఆ రోబో టాస్క్ ఒక్కటే ఆడేవని అంటారు. తర్వాత ఆయన ఫోకస్ అంతా గేమ్ కంట వేరే వాళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది, లవ్ ట్రాక్ అది ఉంటుంది కదా, అది బిగ్ బాస్లో. అయితే నేను దేనికోసం వచ్చాను కాబట్టి నేనంటే గేమ్ కోసం వచ్చాను, నువ్వైతే అమ్మాయిల కోసం వచ్చినట్టు అనిపించింది, కానీ గేమ్ కోసం నీలాంటి వాళ్ళని నేను నామినేట్ చేస్తాను నేను అని చెప్పేసి ఆవిడ చాలా స్ట్రైట్గా మాట్లాడు. ఇప్పుడు ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ అంటే అప్పుడు 4-5 ఇయర్స్ ప్రకారం ఆవిడ ఇంటర్మీడియట్లో ఉంటారు, ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్లో ఉంటారు. అప్పుడు చిన్నపిల్ల కాబట్టి బిగ్ బాస్ అనే కాన్సెప్ట్ అర్థం కాలేక, బిగ్ బాస్ అనే మెచ్యూరిటీ లేక ఆవిడకి నచ్చలేదేమో, ఆవిడకి అప్పటి నుంచి ఇదే మనసులో ఉండిపోయిందేమో అని నాకు అనిపించింది. చెప్పిన పాయింట్స్ నచ్చలేదు, కానీ ఆ పాయింట్స్ చెప్పడంలో ఏముందో, ఆవిడ చెప్పిన విధానం ప్రకారం అక్కడ బిగ్ బాస్కి ఏ క్వాలిటీస్ అయితే కావాలో ఆవిడలో అన్ని క్వాలిటీస్ అనిపించాయి. బిగ్ బాస్కి ఏంటంటే అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో ఆవిడ డిఫరెంట్గా ఉండాలి, ఎవరైనా ఒక్కొక్క పర్సన్ అనేది యూనిక్ పర్సన్స్ ఉండాలి, డిఫరెంట్గా ఉండాలి. ఈవిడ బిహేవియర్ స్ట్రైట్ ఫార్వర్డ్, ఎవరైతే నాకేంటి అసలు అటుపక్క ఎవరున్నా నేను భయపడకుండా నేను చెప్పాలనుకున్నదే చెప్తాను అనే మనస్తత్వం ఈవిడుతుంది. కాబట్టి నాకెందుకో ఈవిడ సెలెక్ట్ అవుతుంది అనిపించింది. ఇక్కడ శ్రీముఖి గారిని కూడా అప్రిషియేట్ చేయాల్సిందే. అసలు వీళ్ళ బిహేవియర్ ఏంటి, ఏ టైంలో అడగాలి, నువ్వు ఒకవేళ సారీ చెప్తే కొంచెం సెన్సిటివ్లో అనే ఫీలింగ్ వస్తుంది, సారీ కూడా చెప్పను నేను ఇందులో ఈ గేమ్లో, సారీ కూడా ఎవరికి నేను చెప్పను అని చెప్పేసి అంది. అంటే శ్రీముఖి ఉద్దేశం ఏంటంటే అసలు ఎప్పుడైనా ఒకవేళ తను తప్పు చేసి ఉంటే ఆ తప్పుని తను ఒప్పుకుంటుందా లేదా, అసలు తన బిహేవియర్ ఎలా ఉంటుంది, తన మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనే ఆలోచనలో శ్రీముఖి అక్కడ అడిగింది మాట. నువ్వు ఎప్పుడైనా తప్పు చేస్తే ఒక మంత్కి సారీ చెప్తావు, లేదంటే దానికి ఆవిడ సింపుల్గా నేను సారీ చెప్పను అంది. అభిజిత్లా నేనేం ప్రూవ్ చేసుకోవడానికి కూడా ఏమీ లేదు అని చెప్పేసి ఆయన అన్నది. దానికి అభిజిత్ నేను ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాను, గెలిచేసానని కూడా చెప్పాడు. తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని రాగలవా అంటే నైటీ నుంచి బయటకు వచ్చారు, నార్మల్ డ్రెస్ వేసుకొని వచ్చారు. తర్వాత అభిజిత్ ఫేస్ దగ్గరే ఇక్కడ అభిజిత్ గారు ఉన్నారు కదా, నువ్వేమైనా చెప్తావా అని శ్రీముఖి గారు అడుగుతారు. ఆవిడ వెంటనే అభిజిత్ మొహం మీదే స్ట్రైట్గా అభిజిత్ దగ్గరికి వెళ్ళి మీ గేమ్ నాకు నచ్చలేదు, ఎందుకంటే అసలు నచ్చలేదు, మీరు అక్కడ గేమ్ ఆడలేదు, ఒక ఫిజికల్ టాస్క్ ఆడలేదు, ఎక్కడ ఏం ఆడకుండా ఒక్క లాస్ట్లో ఎక్కడో ఒక చిన్న మైండ్ గేమ్ మాత్రమే ఆడి మీరు విన్ అయ్యారు, సో నాకు అది అంత ఫేర్ అనిపించలేదు, సో నాకు నచ్చలేదు అని ఆవిడ అంది. కానీ నా ఉద్దేశం ప్రకారం అప్పట్లో ఆవిడ చిన్నపిల్ల, ఒక ఇంటర్ చదువుతున్న అమ్మాయికి అంత మెచ్యూరిటీ ఉంటుందని నేను అనుకోవట్లేదు, సో అందుకు ఆవిడ చెప్పింది అంత ఫేర్ అని అనిపించలేదు. దానికి ఆవిడ ఆ సీజన్లో పెద్ద పెద్ద కంటెస్టెంట్స్లో లేరు, నీకు అంత పోటీ లేదు కాబట్టి నువ్వు ఈజీగా గెలిచేసావు, ఇప్పుడు అలా కాదు అని చెప్పేసి ఆవిడ కొంచెం ఓవర్గా మాట్లాడారు. కానీ అక్కడ ప్రతి ఒక్కరు లాస్ట్ ఎప్పుడైతే అభిజిత్ ఆడినప్పుడు ఆ బిగ్ బాస్ అనేది 4లో ప్రతి ఒక్కరు గుడ్ కంటెస్టెంట్లో అభిజిత్కి ఈ బాగా పోటీగా అఖిల్ కూడా ఉన్నాడు. సో ఆవిడ లేదు అని చెప్పడంలో సిచ్యువేషన్ వచ్చేసరికి ఆవిడ ఏం చెప్పిందో, ఆవిడ ఏం చెప్పాలో ప్రతి ఒక్కటి ఆవిడ గురించి చెప్పడంలో సక్సెస్ అయ్యారు. ఎందుకంటే వేరే క్వశ్చన్ అడిగితే శ్రీముఖి గారు అసలు వాళ్ళ నాన్నగారి కోసం అడిగారు, వాళ్ళ నాన్నగారి కోసం చెప్పినప్పుడు చాలా ఎమోషన్ అయ్యారు, చాలా హానెస్టీ. ఆ టైంలో మా నాన్నగారు నన్ను చూసుకున్నప్పుడు నాకు అంతా ఎత్తున కనిపెట్టారు, ఆ ఎమోషన్లో మాట్లాడిన విధానం ఎక్కువ ఎమోషన్ కనిపించింది, ఎమోషన్ ఇచ్చారు, ఫన్ ఇచ్చారు, ఓవర్ యాక్షన్ చూపించారు, ఎవరు లెక్క చేయని తరం చూపించారు, ఎవ్రీథింగ్ చూపించారు. కాబట్టి పర్ఫెక్ట్ అనే ఫీలింగ్ ఎవరికైనా రావాల్సిందే. ఇక్కడ మనం అభినందించిన విషయం ఏంటంటే అభిజిత్ని అభినందించాలి, ఎందుకంటే ఆవిడ అంతా రెచ్చగొట్టినా, అంతా నువ్వు ఏమి కాదు నువ్వు వర్స్ట్ అన్నట్టుగా ఆవిడ బిహేవియర్ చేసినా కూడా అభిజిత్ అక్కడ నవ్వుతూ తను ఏమైతే చెప్పాలనుకున్నా అది మాత్రమే చెప్పాడు. కానీ చివరికి ఆయన గ్రీన్ ఇచ్చి యూ డిజర్వ్ అని చెప్పాడు. ఏమొక్కి నువ్వు అనుకున్నావా అభిజిత్ గ్రీన్ ఇస్తాడని అనుకున్నాడు. అప్పుడు దివ్య అయినో
ఇది గుడ్ స్పేస్ మ్యాన్, నాకు తెలుసు. ఇది కూడా ఆవిడ స్పాంటేనియస్గా రియాక్ట్ అయ్యే విధానం ఇది గుడ్. బిందు కూడా గ్రీన్ ఇస్తూ, మీరు ఫియర్లెస్గా ఉన్నారు, మీ ఒపీనియన్ని మా ముందు పెట్టడం నాకు చాలా బాగా నచ్చింది, టూ గుడ్. విన్నర్ ఏమో తెలియదు కానీ అట్లీస్ట్ టాప్ 5లో ఉండాలని చెప్పింది. నువ్వు డైరెక్ట్గా బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిపోవాలని ఆవిడ చెప్పింది. ఆవిడ అంత ఇంప్రెస్ చేసింది వాళ్ళని. నెక్స్ట్ నవదీప్ కూడా తనకి గ్రీన్ ఇచ్చేసాడు. ఇంతటితో ఇవిడ అయిపోయింది. నెక్స్ట్ మాస్క్ మ్యాన్ అనేది బిగ్ బాస్కి వెళ్తాడో లేదో తెలియదు కానీ ఇతని గురించి కొంచెం రీసెర్చ్ చేసాము. ఆ రీసెర్చ్ చేసిన ఫ్యాక్ట్స్ కూడా నిన్న వీడియోలో కొంత చెప్పాను. ఆ మాస్క్ మ్యాన్ తను యూట్యూబ్ ఛానల్ ఒకటి ఓపెన్ అయిందంట, అతనికి అతని వైఫ్కి. అందులో 4,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారంట. ఈయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే నేను ఒక 7 సంవత్సరాల నుంచి నేను మాస్క్లోనే ఉన్నాను అని చెప్పాడు. కానీ అతను ఉన్నాడు లేదు అనేది మనకైతే తెలియదు. మనకు తెలిసింది ఏంటంటే ఆ యూట్యూబ్ ఛానల్ చూపిస్తున్నారు కదా, ఆ యూట్యూబ్ ఛానల్లో ఆయన మనం చూసింది మాస్క్ వేసుకొని ఉన్నాడు ఆ ఛానల్లో కూడా, అది నిజం. దాంతో పాటుగా తన బిహేవియర్ మనసున్న మనిషి అని చెప్పేది కూడా 1-2 ఎగ్జాంపుల్స్తో తను ఫీడ్ చేసేవి, భోజనం పెట్టేది, అడుక్కున్న వాళ్ళకి పెట్టేది, బర్గర్స్ హెల్ప్ చేసేది, ఇలాంటి ఫీడింగ్ చేసినవి కూడా ఉన్నాయి. అవి చూసిన తర్వాత ఇది కూడా నిజమని ఫీలింగ్ వచ్చింది ఇంతవరకు నేను చూసిన రీసెర్చ్లో. సో దాన్ని బట్టి అనాలిసిస్ చేసుకుంటూ వెళ్దాం. కొన్ని మాటలు ఆయన నచ్చలేదు. ఇప్పుడు మాట్లాడింది నెక్స్ట్ ఆయన మాట్లాడలేదు, ఎందుకంటే అతనే కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు, కొన్ని మాటలు చేంజ్ చేసేస్తున్నాడు కూడా. ఇక్కడ బిందు మాధురి గారిని మనం అప్రిషియేట్ చేయాలి. మాస్క్ మ్యాన్ రాగానే ఆవిడ అన్నది ఏంటి మాస్క్ వేసుకొని వచ్చావు, నీ ఎదిగే వరకు నీ మొహమే చూపించద్దురా, నువ్వు బాగుపడే వరకు నీ మొహం చూపించద్దురా అని ఎవరైనా అన్నారా అని అడిగారు. మాస్క్ మ్యాన్ ఏమన్నాడంటే ఒక జస్టిఫికేషన్ మాట్లాడారు. ఏమంటే మనుషులందరూ ఎలా ఉంటారంటే కనిపించని మాస్క్ వేసుకొని తిరుగుతూ ఉంటారు, రియాలిటీ ఫేస్ చూపించరు మనుషులు. నేను అలా కాదు, కనిపించే మాస్క్ వేసుకొని ఉంటున్నాను కాబట్టి నేను ఒక రకమైన సెన్స్లో మాస్క్ని వేసుకున్నాను. నేను ఒక అజ్ఞాతవాసిని, మాస్క్లో ఉంటూ ఒక అజ్ఞాతవాసాన్ని నా లోకంలో నేను ఉంటుండగా ఎవరికి కనిపించను అని ఒక రిప్రజెంట్ చేశారు. ఇది నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకంటే జడ్జెస్ని ఎక్కడ అప్రిషియేట్ చేయాలంటే చాలా ఓపిక్గా కాలేటట్టు, ఏంట్రా వీళ్ళు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, ఇవన్నీ అవకాశం ఇస్తున్నామైనా కూడా తెలిసినా ఇంత ఓవర్ యాక్షన్ ఇస్తున్నారు ఏంటి అని జడ్జెస్ అనుకోకుండా ఎక్కడా లేకుండా అలా కూల్గా ఉన్నారు. ఇతన్ని ఎందుకు టెస్ట్ చేయాలంటే మాస్క్ మ్యాన్ను, అదేంటి మాస్క్ని 7 years నుంచి ఎలాగే ఉన్నావు, నా పేరు ఇది, నా సోల్ నేమ్ వేసుకొచ్చి హృదయం మ్యాన్ అని చెప్పేసి అన్నాను. హృదయం మ్యాన్ ఏంటి అంటే హృదయం ఉన్న మనిషి అని చెప్పేసి బిందు గారు నవ్వుతారు. నవదీప్ నాకు లేదా మనసు నీకు ఒక్కడికే ఉందా అని అంటే నాకు లేదు, ఏమో నాకు తెలియదు, మీరు కావాలంటే మీరు కూడా చెప్పుకోవచ్చు, నేను అలా అందరిలా ఉండకూడదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకటి తనకి అలాంటి మనిషిలాగే అనిపిస్తున్నారు కానీ స్టిల్ ఓవర్ ఎగ్జైట్మెంట్ అయినట్టు కూడా అనిపించింది. బిగ్ బాస్కి ఇలాంటి క్యారెక్టర్ అవసరం. బిగ్ బాస్లో ప్రతి ఒక్కరు రకరకాల క్వశ్చన్స్ అడిగి ఇక్కడ ఎక్కువగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ వచ్చిన MBBS చదువుతున్న అమ్మాయి, తర్వాత ఈ మాస్క్ మ్యాన్ కోసమే ఎక్కువ ఈ బిగ్ బాస్. ఈ రోజు అయితే 58 minutes ఉంది, ఆ 58 minutesలో ఎక్కువగా వీళ్ళిద్దరి కోసమే ఉంది, ఇంక మిగతా వాళ్ళందరికీ అంత ఎక్కువ లేదు. సో ఇంకా ఈ ఫ్యూచర్గా ఇంకా ఎంతమంది సెలెక్ట్ అవుతారు ఏంటి అనేది ఫర్దర్ ఎపిసోడ్లో మనం చూడాలి. ఇప్పటి వరకు నా వీడియో మీరు చూసారంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. ఇది న్యూ ఛానల్ అండి, నాకు కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఒక ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.